అయితే లేవు కానీ బట్ వీళ్ళంతా కొంచెం సైబర్ క్రైము, కొంచెం ఈ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ వీటికి అలవాటు పడుతూ ఉన్నారు ఇక్కడ పబ్లిక్, కొంతమంది పిల్లలు. అవన్నీ లేకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గంజాయికి కూడా దగ్గరగా దొరికే పరిస్థితి ఉంటుంది కాబట్టి మేము ఎంత ప్రయత్నం చేసినా అది ఏదో ఒక రూపంలో చేరుతూ ఉంది. సో అందుకు ప్రజలందరూ సహకరించాలి. ప్రజలు సహకరిస్తేనే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. ముఖ్యంగా గంజాయి విషయంలో ప్రజలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలు మీ అదుపు లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. పిల్లలు మీ కంట్రోల్లో ఉండాలి అంటే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో సావాసం చేస్తున్నారు అనేది మీకు తెలుసుకొని పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిల్లలకి, ముఖ్యంగా పెద్దలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఊళ్ళో మా సీఏ గారు ఇప్పుడే చెప్తున్నారు, బెట్టింగ్ యాప్స్ మీద అలవాటు పడి ఒక్క కుర్రాడు పూర్తిగా దొంగలాగా మారిపోయాడు. బంగారం దొంగతనాలు చేస్తున్నాడు ఇప్పుడు. సో ఇక ఏ స్టేజ్కైనా వెళ్తారు. అది దొంగతనం దొరకనప్పుడు ఇక మర్డర్లు కూడా చేస్తారు. కాబట్టి దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా డైలీ యాక్సిడెంట్లు అవుతున్నాయి, జనం చచ్చిపోతూ ఉన్నారు. చచ్చిపోయే దాంట్లో ఎక్కువగా 2 వీలర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా 2 వీలర్ జర్నీ చేయాలి అంటే మీరు హెల్మెట్ పెట్టుకోవాలని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ ముఖ్యంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా సరే, గ్యాంబ్లింగ్ కానీ అలాగే ఇతర అసాంఘిక కార్యక్రమాలు ఏ ఉన్నా సరే వెంటనే సీఏ గారికి తెలియజేయండి. అలాగే మీకు ఏ సమాచారం పోలీసు వారికి తెలియజేయాలన్నా, ఒకవేళ సీఏ గారికి తెలియజేయాల్సిన పరిస్థితి ఇబ్బంది అనుకుంటే వెంటనే 112 ఆ నెంబర్కి మీరు మీ సెల్ నుంచి, మీ ఇంట్లో నుంచి చేస్తే వెంటనే 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే మీకు పోలీసులు వచ్చేస్తారు. కాబట్టి పోలీసులని అలా ఉపయోగించుకొని ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో మీరు ఉండాలని, అలాగే వచ్చే ఎలక్షన్స్, ముఖ్యంగా కమింగ్ ఎలక్షన్స్ 2-3 నెలల్లోనే ఉన్నాయి. మరి వీటిని చాలా జాగ్రత్తగా మీరు ఎలాంటి కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.